Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare Hare Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama Hare Krishna 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 Hare Hare Krishna Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare Krishna Hare Krishna Om Ajnanatimiram Dasya ज्ञानाञ्जनशलाकयां चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वतीदेवं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण ब्रह्मण्यादाय कर्माणि सज्जं त्यक्त्वा करोति यः लिप्यते न स पापेन పద్మపత్రమివాంబసా. ఫలములనన్నింటినీ భగవానునకు అర్పించి సంగత్వము లేకుండా తన ధర్మమును నిర్వహించువాడు తామరాకు నీటిచే అంటబడినట్లుగా పాపకర్మలచే ప్రభావితుడు కాడు. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి విషయం, ప్రతి కర్మఫలాన్ని భగవంతునికి అర్పించడం అనేటువంటిది ముఖ్యమైన విషయం. అంటే భగవంతునికి అర్పించడం అంటే దాని యొక్క ఫలాన్ని
ఆ ఫలం నాది అన్న భావన ఉండేవాడు ఎవరు కూడా దాన్ని భగవంతునికి అర్పించేదానికి అవకాశం లేదు. నేను నాది అన్న భావన, మనందరం ఏమనుకుంటాము? నేను నాది అన్న భావన. నిజానికి నీది అన్నటువంటిది ఏముంది ఇక్కడ? నీ శరీరాన్ని కూడా నువ్వేమన్నా సృష్టించావా? ఈ సృష్టి అంతా కూడా సృష్టికర్త ఎవరు? భగవంతుడు. అందుకని భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృష్యతి. అన్ని యజ్ఞాలకు భోక్త నేనని ఎవరైతే తెలుసుకుంటారో, అన్ని లోకాలకు మహేశ్వరుడు నేనని ఎవరైతే తెలుసుకుంటారో, సుహృదం సర్వభూతానాం అందరూ నాకు సమానులే, జ్ఞాత్వా మాం శాంతిమృష్యతి ఈ జ్ఞానము తెలిసిన వాడు మాత్రమే శాంతిగా ఉండేదానికి అవకాశం ఉంది అంటున్నారు భగవంతుడు. అన్ని యజ్ఞాలకు భోక్త నేనే అంటే సర్వజీవుల యొక్క కర్మలన్నీ కూడా ఆ పూర్ణ పురుషోత్తమునికి కైంకర్యం చేయడం. మనం అణు ఆత్మలం, ఆయన పరమాత్మ. ఇప్పుడు శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా పూర్ణ శరీరాన్ని సేవించుకోవాలి. ఏం చేయాలా? ఆ పూర్ణ శరీరాన్ని సేవించుకున్నప్పుడు చేతికి కూడా శక్తి వస్తుంది. చేయనుకుంటే అరే నేను కష్టపడుతూ ఉన్నాను, ఆ పూర్ణ శరీరానికి ఎందుకు సేవ చేయడం, నేను సేవ చేసుకుంటాను, భోజనం ఎందుకు నోట్లో పెట్టుకొని కడుపులోకి పంపించడం, నేను ఆ భోజనాన్ని పిసుకుతూ ఉంటే అది నా చేతుల్లోకి శక్తి వెళ్తుంది అని చెప్పి అటువంటి విపరీతమైన ధోరణిలో ఆలోచిస్తే నష్టపోయేది ఎవరు? ఆ చెయ్య నష్టపోతుంది. సర్వజీవులు భగవంతుడు ఏం చెప్తున్నారు? మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, మీరందరూ కూడా నా యొక్క అంశలు అంటున్నారు. మనందరం భగవంతుని అంశలం. ఆ పూర్ణాంశ అయినటువంటి భగవంతుని యొక్క సేవలో మనం కైంకర్యం చేసుకోవడం అది మన సహజ స్థితి. భగవంతుడు మనల్ని సృష్టించాడు, ఆయన యొక్క సేవలో మనం కైంకర్యం చేసుకోవాలి. సో ప్రతిదీ కర్మఫలం ఆయనకి ఇవ్వాలి. ఎందువల్లంటే ఆయన ప్రభువు. ఒక యజమాని దగ్గర మనం పనిచేసేటప్పుడు ఆదాయం ఎవరికి ఇస్తాం? యజమానికి ఇస్తాం. మనందరికీ కూడా యజమాని, ప్రభు, తండ్రి ఎవరు? ఆ భగవంతుడు. మరి ఆయనకు మనం చేసినటువంటి కర్మఫలాన్ని ఆయనకు ఇవ్వడం వల్ల ఏ రకమైనటువంటి కర్మబంధనాల్లో మనం చిక్కుకునేదానికి అవకాశం లేదు. తామరాకు నీటిలో ఉన్నా కానీ తడి అంటకుండా ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా కర్మబంధనాలు మనకు అంటకుండా ఉంటాయి అనేటువంటిది ఈ శ్లోకంలో భగవంతుడు చెప్తూ ఉన్నారు. అయితే మనం ఎప్పుడైతే ఆ భగవంతుని యొక్క ప్రీత్యర్థం మనం జీవింపమో అప్పుడు మనం ఖచ్చితంగా దొంగలమవుతాం. ఒకసారి ఉపన్యాసంలో నేను అన్నాను, మనందరం ఈ భౌతిక జగత్తులో దొంగలమండి అన్నాను. ఒక ఆయన ప్రశ్నించాడు, నేను చాలా జెంటిల్మెన్ అండి, మీరు దొంగ అనడం నేను ఓర్చుకోలేకుండా ఉన్నాను అన్నాడు. అప్పుడు నేను అన్నాను, జెంటిల్మెన్ అని ఎవరైనా అంటారు, మీ దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, మీరు అడిగి తీసుకున్నారు, అప్పుడు మీరు ఏమవుతారు అన్నాను. జెంటిల్మెన్ అవుతాను అన్నాడు. అడగకుండా తీసుకుంటే దొంగ అవుతాను అన్నాడు. అప్పుడు నేనేమన్నానంటే ఈ సృష్టిలో ప్రతిదీ సృష్టించింది భగవంతుడు, దాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. అనుభవించేటప్పుడు ఆ యజమాని అయినటువంటి భగవంతుని యొక్క అనుమతి మనం తీసుకుంటూ ఉన్నామా? లేదు. మరి అప్పుడు మనం ఏమవుతాం? దొంగలం అవుతామన్నాడు. అదే నేను కూడా చెప్పాను అన్నాను. ఆ సృష్టిలో ఉన్న ప్రతిదీ భగవంతునిది, అది మనం అనుభవిస్తూ ఉన్నాం. అది అనుభవించేటప్పుడు ఆ యజమాని యొక్క అనుమతి మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం దొంగలం అవుతాం. సో అందువల్ల ఆయనది ఆయనకు అర్పించడంలో అది కష్టమే ఉంది. ఆయనది ఆయనకు అర్పించడం ద్వారా మనమేమి కర్మ బద్ధులం కాకుండా ఉంటాం. సో మనం ఒక యజమాని దగ్గర పనిచేసేటప్పుడు ఆదాయం మనం ఇంటికి తీసుకెళ్తే అప్పుడు మనం దొంగ అవుతాం. ఆ ఆదాయాన్ని మనం కష్టించి ఆ తెచ్చినటువంటి ఆదాయాన్ని యజమానికి అప్పగించినప్పుడు మనం కష్టించిన దానికి ఆయన ఫలితాన్ని ఇస్తాడు. మన యొక్క యోగక్షేమాల యజమాని చూసుకుంటాడు. మనం ఈ యొక్క విషయాన్ని మనం చెప్పినప్పుడు చాలామందిలో కలిగేటువంటి సందేహం ఏంటి అంటే, భగవత్ శరణాగతి అన్నటువంటిది మనం పొందితే స్వామి ఇంక అందరూ భగవంతుడు అంటే ఇంక సృష్టి ఎట్లా నడుస్తుంది, జీవించడానికి
భుజించడానికి వీటన్నిటికీ కూడా ఎవరిస్తారు అంటాడు. కానీ అందరికీ ఇచ్చేవాడు ఆయనే. అరణ్యంలో ఏనుగుంది, రోజుకి 500 కేజీలు 1000 కేజీలు తింటుంది. ఏం వ్యాపారం చేస్తుంది? భగవంతుడు దానికి తినడానికి ఇచ్చినప్పుడు లేనిది శరణాగతుణ్ణి అని చెప్పినటువంటి వ్యక్తి యొక్క యోగక్షేమాలు భగవంతుడు చూసుకోలేడా? దీనికి సంబంధించి అటువంటి అవిశ్వాసాన్ని తొలగించుకొని విశ్వాసం పెంచుకునేదానికి చరిత్రలో ఒక చక్కని సంఘటన ఒకటి జరిగిందనమాట. చక్కటి సంఘటన ఏమిటది అంటే, ఒక మహాభక్తుడు ఒక ఆయన ఉన్నాడంట. ఆయన పేరు నరసింహ మెహతా. ఆయన జీవితం ఎట్లా గడిపేవాడు అంటే, భగవద్గీతను రోజు అధ్యయనం చేయడం, అధ్యయనం అయిన తర్వాత భిక్షాటనకు వెళ్ళడం, ఆ భిక్షతోటి కుటుంబాన్ని పోషించుకొని జీవిస్తూ ఉన్నాడు. ఆయన భార్య, 3 ఆడపిల్లలు. కొలది రోజులు ఆ రకంగా గడిచిన తర్వాత పెద్ద కుమార్తె యుక్త వయసుకు వస్తుంది. అప్పుడు భార్య ఏమంటుందో తెలుసా? అయ్యా, ఇన్ని రోజులు జీవితం గడిపినట్లు ఇప్పుడు గడిపితే కుదరదు. ఎందువల్లంటే మీ కుమార్తె యుక్త వయసుకు వచ్చింది, ఆమెకు వివాహం చేయడం మన కర్తవ్యం. ఇప్పుడు నువ్వు కృష్ణ రామ గోవింద అనుకుంటూ కాలక్షేపం చేస్తే కాదు, ఒక యోగ్యుడైనటువంటి వధువును వెతికి పట్టుకొని వచ్చి మన కుమార్తెకిచ్చి వివాహం జరిపించాలా, ఇది మన తక్షణ కర్తవ్యం, బాధ్యత అని చెప్పింది. అప్పుడు నరసింహ మెహతా ఏమంటున్నాడంటే, ఏమే, ఎన్నిసార్లు నీకు భగవద్గీతలో ఉన్నటువంటి అనన్యశ్చింతయంతో మాం యేజనాం పర్యుపాసతే తేషాభినిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం, అన్ని చింతలు విడిచిపెట్టి ఆ భగవంతుని యొక్క చింతలో ఉంటే మన యొక్క యోగక్షేమాలు ఆయన చూసుకుంటానన్నటువంటి శ్లోకాన్ని ఎన్నిసార్లు నీకు వినిపించానే, అయినా విశ్వాసం లేదా? అయినా ఈ కుటుంబం ఆ భగవంతునిది, ఆయన బాధ్యత. వీళ్ళందరూ కూడా ఆ భగవంతుని యొక్క బిడ్డలు, నా బిడ్డలు నీ బిడ్డలు కాదే, ఆయన చూసుకుంటాడు అని అంటే ఆమె చాలు చాలు ఈ మెట్ట వేదాంతం అంతా కూడా ఇన్ని రోజులు భరించాను, గాల్లో దీపం పెట్టి ఆరకుండా ఉండమంటే ఆరకుండా ఉంటుందా? ఇవన్నీ కాదు, ఇప్పుడు తక్షణమే మీరు కర్తవ్యం, ఈ యొక్క అమ్మాయికి వరుణ్ణి వెతకాలా అని ఆమె పెద్దగా గోల పెట్టింది. నరసింహ మెహతా జపం చేసుకుందాం కొంచెం శాంతి కోసం అని మాల పట్టుకుంటే పెద్ద పెద్ద కళ్ళు చేసి పెద్ద నోరుతోటి మాట్లాడేటువంటి భార్య గుర్తుకొస్తుంది, కానీ ఆ భగవంతుని మీద ధ్యానం నిలవట్లేదనమాట. అప్పుడు నరసింహ మెహతా భగవంతుని ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే, ఏ రోజు నిన్ను ఏమీ కోరలేదు స్వామి, కానీ సాధన నీ నామం మీద మనసు నిలవకుండా పోయింది నా భార్య యొక్క ప్రవర్తన వల్ల. ఆమెను శాంతపరిస్తే నా సాధన నేను సక్రమంగా చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అందుకోసం ఆమె యొక్క కోరికనేదో తీర్చవయ్యా అని వేడుకుంటున్నాను, అంతకు మించి ఇంకోటి లేదు. మనం ఆధ్యాత్మికంగా కూడా ఎదగాల అంటే హోమ్ డిపార్ట్మెంట్ని ఆనందంగా పెడితే మనం శాంతిగా ఉండేదానికి అవకాశం ఉంది. ఇంట్లో వాళ్ళు కానీ ఆనందంగా లేరు అంటే మనకు ఆనందం లేదు. వాళ్ళని శాంతిపరచాలా అంటే మరి కేవలం ప్రాపంచికమైన విషయాల ద్వారా కాదు, ప్రాపంచికంగా ఎటువంటి వ్యక్తిని కూడా ఎవరు సంతృప్తిపరచలేరు. భూమండలం అంతా అప్పగించిన చంద్రమండలం సంగతి ఏమిటి అంటారు. ప్రాపంచికంగా ఎవడు కూడా సంతృప్తిని చెందలేడు. కారణం ఏంటి అంటే ప్రభుపాదులు వారు చెప్తారు, శరీరం అనేది వాహనం, నడిపించేవాడు ఆత్మ. నడిపించేవాడికి వాహనంలో వెళ్ళేటప్పుడు ఆకలేస్తే వాహనాన్ని పెట్రోల్ బంకు తీసుకొని వెళ్ళి పెట్రోల్ పట్టిస్తే నడిపించేవాడి ఆకలి తీరదు. పెట్రోలు వాహనానికి ఇంధనం, నడిపించేవాడికి అన్నం ఆహారం. ఈ శరీరానికి ప్రాపంచిక విషయాలు, ఆత్మకి ఆహారం పరమాత్మ సేవ. ఆ పరమాత్మ సేవ అన్నటువంటి ఆహారం ఇవ్వనంత వరకు జీవుడు సంతృప్తి చెందడు. సో అందుకని హోమ్ డిపార్ట్మెంట్ అంటే కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తుల్ని ప్రాపంచికంగా కాదు, ప్రాపంచికంగా కూడా చూసుకుంటూ అదే సమయంలో ఆత్మసంతృప్తి కలిగించేటువంటి ఆధ్యాత్మిక చింతనను కూడా ఇవ్వడానికి ప్రయత్నించాలి. ఆమె అసంతృప్తి చెందేసరికి ఈయన సాధన చేసుకునేదానికి కూడా అనుకూలంగా లేదనమాట. అందువల్ల భగవంతుని వేడుకుంటున్నాడు, ఆమెను శాంతపరిచి నేను మీ యొక్క సాధన సక్రమంగా చేసుకునేటట్టుగా అనుగ్రహించండి. ఆయన ఆ రకంగా ఎప్పుడైతే ప్రార్థించాడో
తక్షణమే ఏమైంది అంటే ఒక గొప్ప ధనికుడు వీళ్ళ ఇల్లు ఎత్తుక్కుంటూ నరసింహ మెహతా ఇల్లు ఇదేనా అని అడిగాడు. అవును అంటే, మీరెవరు స్వామి అంటే, నేను పక్క ఊరు నుంచి వచ్చాను, పలానా ధనికుడిని, నా యొక్క కుమారునికి ఒక అమ్మాయిని పెళ్లి కుమార్తెను వెతుక్కుంటూ వచ్చాము, మీ ఇంట్లో యుక్త వయసుకు వచ్చిన అమ్మాయి ఉందని తెలిసి చూడ్డానికి వచ్చాం, మీ కుమార్తెను చూపించండి అని చెప్పి అడిగాను. తక్షణమే అమ్మాయిని చూపించడం జరిగింది. అమ్మాయి నచ్చడం జరిగింది. అదే సమయంలో వారితో వచ్చినటువంటి పండితుడు, అయ్యా ముహూర్తాలు ఎప్పుడున్నాయి అంటే, 4 రోజుల్లో దివ్యమైనటువంటి ముహూర్తం ఉంది, తర్వాత మూఢం వస్తుంది, ముహూర్తాలు లేవు కొన్ని నెలల పాటు అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట. అప్పుడు 4 రోజుల్లో వచ్చేటువంటి ముహూర్తాన్ని ఖాయం చేసుకొని వివాహాన్ని వాళ్ళు నిర్ణయించారనమాట. అప్పుడు నరసింహ మెహతా వాళ్ళు వెళ్ళిన తరువాత భార్యతోటి ఏమంటున్నాడంటే, విన్నావంటే నా మాటలు, ఆ దేవదేవుని అనుగ్రహం ఉంటే అన్నీ జరిగిపోతాయని మనమేమన్నా వెతుక్కుంటూ వెళ్ళామా, ఆ భగవంతుడు వాళ్ళని మన ఇంటికి పంపించాడు, మన అమ్మాయిని నచ్చారు వాళ్ళు, వివాహం కూడా కుదిరిపోయింది అని చెప్పంటే, అప్పుడు ఆమె ఏమంటుందంటే, వివాహం కుదరడం వదిలిపెట్టండి అయ్యా, వివాహం జరిపించాలి. ఇప్పుడు ఈ రోజుల్లో పెళ్లి చేయడం అంటే ఏం తమాషా అనుకున్నారా? అయినా చిల్లిగవ్వ కూడా చేతిలో లేకుండా అమ్మాయి యొక్క వివాహాన్ని ఏ రకంగా చేయగలరు మీరు? బంధువుల్ని పిలవాలా, వాళ్లకు కానుకలు ఇవ్వాలా, వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలా, పెళ్లి పందిర్లు వేయాలా, వీటికంతా కూడా ఎంత ధనం అవుతుంది అని చెప్పి ఆమె మళ్ళా మొదలుపెట్టిందనమాట. అప్పుడు నరసింహ మెహతా, అరే ఆ వరుణ్ణి చూపించినటువంటి భగవంతుడు వివాహం కూడా జరిపించకుండా పోతాడా అని చెప్పి భగవంతుడు అన్నాడనమాట. ఎందువల్ల అంటే విశ్వాసం అన్నటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. రామాయణంలో కూడా ఈ రావణుణ్ణి సంహరించిన తర్వాత అయోధ్యకు శ్రీరామచంద్రుల వారు వచ్చినప్పుడు పట్టాభిషేకం అయిన తర్వాత విభీషణుల వారు కూడా వచ్చి ఉన్నారంట. కొంతమంది రాక్షస అనుచరులతో కూడి ఆయన అయోధ్యకు వచ్చి ఉన్నారు. పట్టాభిషిక్తుడు అయిన తర్వాత శ్రీరామచంద్రుల వారు విభీషణుల వారికి రాముల వారిని వదిలిపెట్టి వెళ్ళడం ఆయన ఊహించుకోలేకుండా ఉన్నారు. రాముల వారు లేకుండా, ఆయన సాంగత్యం లేకుండా జీవించడం. ఆ రాక్షసులు ఏమన్నారంటే, స్వామి అంత కార్యక్రమాలు అయిపోయాయి కదా, మేము వెళ్ళిపోతామన్నారు. అప్పుడు విభీషణుల వారు ఏమంటున్నారంటే, మీరు వెళ్ళండి, నేను కొలది రోజులు శ్రీరామచంద్రుల వారి యొక్క సేవలో ఆయన సాంగత్యంలో ఇక్కడ ఉండి నేను మరలా వస్తాను అన్నాడు. అప్పుడు ఆ రాక్షసులు ఏమన్నారు అంటే, అయ్యా వచ్చేటప్పుడు ఎట్లాగూ వచ్చేసాం, ఇప్పుడు తిరిగి వెళ్ళాలంటే సముద్రాన్ని దాటాలి కదా, మరి ఎట్లా మేము దాటి వెళ్ళేది అన్నారు. అప్పుడు ఆయన ఏం చేశారు అంటే, కొన్ని రాగి ఆకులు తీసుకొని వాటిల్లో శ్రీరామాని రాసి ఒక చిన్న గుడ్డ పేలికలో వాటిని చుట్టి మూటలుగా వీటిని బొడ్డులో చెక్కుకొని సముద్రాన్ని మీరు దాటేటప్పుడు ప్రయత్నిస్తే సులభంగా దాటేయచ్చు, సముద్రుడు మిమ్మల్ని ఏం చేయడు అని చెప్పి హామీ ఇచ్చి పంపించారు. వీళ్ళందరూ కూడా అదే రకంగా ఆ మూటలు బొడ్డులో చెక్కుకొని పోతూ ఉన్నారు సముద్రంలో. సగం నీటిలోకి వెళ్ళిన తర్వాత ఒక రాక్షసుడికి ఒక విపరీతమైన ఆలోచన వచ్చింది. మనం రాక్షసులం కాబట్టి మనల్ని చూసి భయపడి సముద్రుడు మనం మునక్కుండా చేస్తున్నాడా, నిజంగా ఈ మూట యొక్క ప్రభావం, అసలు ఈ మూటలో ఏముందో చూద్దాం అని చెప్పి తెరిచాడంట. తెరిస్తే దాంట్లో శ్రీరామ అని ఉంది. ఏంటి, ఈ ఆకు మీద శ్రీరామ అని రాస్తే దానివల్ల సముద్రుడు మనల్ని మునగకుండా చేస్తున్నాడా? ఇది కానే కాదు, మనం రాక్షసులం కాబట్టి భయపడి ఆయన మనల్ని మునగకుండా చేస్తూ ఉన్నాడు, అంతేకాని ఈ రాగి ఆకు మీద రాసున్న శ్రీరామ వల్ల కాదు అని చెప్పి ఆ ఆకును విసిరి పడేశాడంట. ఎప్పుడైతే ఆ ఆకును విసిరి పడేశాడో తక్షణమే బుడుక్కును మునిగిపోయాడు అనమాట. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే, ఆ భగవంతుని పట్ల విశ్వాసం జీవుణ్ణి ఈ భౌతిక జగత్తులో బంధింపజేయడానికి కారణం ఏంటి అంటే, ఆ భగవంతుని పట్ల విశ్వాసం లేక అన్యులందరికీ మనం శరణాగతి పొందుతూ ఉన్నాము. కానీ వాళ్ళెవ్వరు కూడా మనల్ని సంసారం నుంచి విముక్తి పొందించలేరు. మనల్ని మోక్ష కారకుడు, మోక్ష ప్రదాత అయినటువంటి ఆ ముకుందునికి శరణాగతి పొందడం వల్లనే ఈ సంసారం నుంచి మనం విముక్తిని పొందేదానికి అవకాశం ఉందన్నమాట. సో ఆమె అంత నిదర్శనం కనిపించినా కానీ విశ్వాసం లేకుండా భర్తతో చెప్తూ ఉంది, లేదు మీరు ఇప్పుడు పెళ్ళికి ఏర్పాటు చేయాలి, అయినా కానీ మీరు ఈ వివాహం ఇవన్నీ ఏమీ చేసుకోలేరు అన్నటువంటి ఉద్దేశంతో నేను పెళ్ళి అయిన మొదటి రోజుల్లోనే మా అమ్మగారి ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి విలువైన ఆభరణాలు కొన్ని నా దగ్గర దాచి ఉంచాను,
వాటిని తీసుకుని వెళ్ళి అమ్ముకొని తీసుకొని వస్తే ఆ ధనంతో పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా మనం చేసుకోవచ్చు అని చెప్పి కొన్ని నగలను ఈ నరసింహ మెహతాకి ఇచ్చిందనమాట. ఆ నరసింహ మెహతా ఆ నగలు తీసుకొని, ఆ ఊరు చిన్నది, అది కొనుక్కునేటువంటి వర్తకులు ఎవరు, అంత ధనికులు ఎవరు లేని దానివల్ల పక్క ఊరు కొంచెం పెద్ద పట్టణం కాబట్టి ఆ ఊరికి అవి అమ్ముకొని ధనాన్ని తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన పక్క ఊరికి వెళ్ళాడు. ఆ పొలిమేరలు దాటి పక్క ఊరిలో కొంచెం ఊరిలోకి ప్రవేశించిన తక్షణమే పెద్ద పందిళ్లతోటి భాగవత సప్తాహం జరుగుతూ ఉందంట. ఎప్పుడైతే భాగవత సప్తాహం జరుగుతూ ఉందో నరసింహ మేత, అరే పెళ్ళికి 4 రోజులు ఉంది కదా, ఒక్కరోజు భాగవత శ్రవణం చేద్దామని చెప్పి కూర్చున్నాడంట. అయితే ఆ ఒక్కరోజు భాగవత శ్రవణం చేస్తామని కూర్చున్నటువంటి వ్యక్తి భాగవత సప్తాహం అయిపోయింది, 7 రోజులు అయిపోయింది. అయిపోయిన తర్వాత మంగళం పాట విని లేచాడు. అరే ఏమిటి అయ్యా, ఎన్ని రోజులైందని అన్నాడు. 7 రోజులు అయిపోయిందయ్యా అన్నాడు. అప్పుడు అతనికి గుండె ఆగినంత పని అయింది. అరే 4 రోజుల్లో నా కుమార్తె వివాహం, మరి నా భార్య, ఇప్పుడు నేను ఏం ముఖం పెట్టుకుని నా భార్య దగ్గరికి వెళ్ళాలి, 7 రోజులు అయిపోయింది, నేను ఈ భాగవత సప్తాహం ఎంతో మధురంగా ఉండింది, అందువల్ల నేను ఇక్కడ ఉండిపోయాను అని చెప్పి ఆయన చాలా భయాందోళనతోటి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, స్వామి నా భార్య ఇంకా నన్ను ఏం చేస్తుందో, ఆయనకి ఎవరు కనిపిస్తూ ఉన్నారు అంటే పెద్ద చీపుర కట్ట ఒకటి చేతిలో పట్టుకుని ఉన్నటువంటి భార్య కనిపిస్తూ ఉందన్నమాట. భయంగా ఆయన పోతూ ఉన్నాడనమాట. ఆ ఊరిలోకి ప్రవేశించిన తక్షణమే ఆయనకి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ ఊరి జనాలందరూ కూడా నరసింహ మెహతాను చూసి ఏమంటూ ఉన్నారు అంటే, అబ్బా నరసింహ మెహతా ఎంత గొప్పవాడయ్యాడయ్యా, అతను తన కుమార్తె పెళ్ళికి లేకపోయినా కానీ అతని యొక్క అనుచరుడు వివాహాన్ని ఎంత వైభవంగా చేశాడయ్యా, అతని యొక్క శిష్యుడు. పూర్వపు రోజుల్లో జమీందారులు, రాజులు కూడా ఇంత వైభవంగా చేసుండరు వివాహాన్ని, ఎంత గొప్పగా చేశాడు నరసింహ మెహతా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే ఈయన ఏమనుకున్నాడు అంటే, నన్ను వెటకరించడానికి ఈ రకంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి ఆయన, నిజంగా చెప్పండి అయ్యా ఏం జరిగింది అంటే, ఏంటయ్యా అంటావు, ఎంత గొప్ప వైభవంగా నీ యొక్క కుమార్తె వివాహం చేశావు, మేము రాజవంశీయులు కూడా ఇంత వైభవంగా వివాహం చేసినటువంటి సందర్భాలను మేము చూడలేదు కదయ్యా అని చెప్పి వాళ్ళు అన్నారనమాట. ఇతనికి ఏం అంతుపట్టలేదనమాట. అరే ఇదేంటిది, నేనేమో అక్కడ భాగవత సప్తాహంలో కూర్చుండిపోయాను, తర్వాత 4 రోజుల్లో వివాహం జరగాల్సి ఉండింది, అయినా కానీ నా యొక్క భార్య ఇచ్చినటువంటి నగలు కూడా అమ్ముకుని ధనం కూడా తీసుకురాలేదు, మరి వివాహం అంత వైభవంగా జరగటం ఏంటి, వీళ్ళు నన్ను వెటకారం ఆడుతూ ఉన్నారు, వేళాకోళం పట్టిస్తున్నారు అని చెప్పి ఇంటి దగ్గరికి భయంగా వెళ్తే చక్కటి దుస్తులతోటి చక్కటి ఆభరణాలు అలంకరింపజేసుకొని భార్య ఎదురొచ్చి ఆనందంగా చిరుమందహాసంతో ఈయన్ని స్వాగతం పలికిందనమాట. నరసింహ మెహతా ఆశ్చర్యపోయాడు, ఇదేంటిది, ఇంత వైభవంగా నా భార్య ఉంది, ఇంత ఆనందంగా నన్ను పిలుస్తూ ఉంది. అప్పుడు నరసింహ మెహతా, ఏమీ చిన్న పొరపాటు అయిపోయింది, పర్వాలేదులేండి పొరపాటు అయితే అయ్యింది, మీరు రాలేకపోయారు వివాహానికి అంతే కదా, అయినా కానీ మీ అనుచరుడు ఆ నల్లనివాడు వచ్చాడు, అబ్బా ఒంటి చేత్తో అన్ని పనులు కూడా చక్కదిద్దాడు, ఎంత వైభవంగా, ప్రతి ఒక్కరూ ఏం పొగుడుతున్నారండి, నరసింహ మెహతా ఇంటిలో లేకపోయినా కానీ రాజవంశీయంలో చేసేటువంటి వివాహ వేడుకని నరసింహ మెహతా ఇంటిలో చేశాడు అని చెప్పి అందరూ కొనియాడుతూ ఉన్నారు, ఆ పెళ్లి బృందం కూడా ఎంతో ఆనందం పడ్డారు అని చెప్పి ఆమె వర్ణించడం మొదలుపెట్టింది. ఆహా తినుబండారాలు ఏం చెప్పమంటారు, చాలా గొప్పగా చేశారు, తర్వాత పందిళ్ళు ఎంత గొప్పగా చేశారు, వస్త్రాలు ఎంతో గొప్ప వస్త్రాలు, నగలు, ఈ రకంగా ఆమె వర్ణించడం మొదలుపెట్టింది. కానీ ఇన్ని కార్యక్రమాలు ఆ ఒక్క పిల్లవాడు చక్కబెట్టాడండి, ఆ నల్లని పిల్లవాడు, అబ్బా ఎంత చక్కగా చేశాడు. అప్పుడు నరసింహ మెహతా అంటున్నాడు, ఎవరే ఆ నల్లని పిల్లవాడు, అదేనండి మీ శిష్యుడు అన్నాడు. అతని పేరేం చెప్పాడే, గోపాలుడు అన్నాడండి అని చెప్పింది భార్య. అప్పుడు ఇతనికి అర్థమయ్యింది, నేనక్కడ శ్రీమద్ భాగవతం సప్తాహంలో కూర్చొని ఉండడం వల్ల
ఇక్కడ పెళ్లి జరగాల్సినటువంటిది కూడా మర్చిపోవడం వల్ల సాక్షాత్తు ఆ గోపాలుడు గోవిందుడు దేవదేవుడే నా యొక్క అనుచరునిలాగా వచ్చి ఈ పెళ్లి కార్యక్రమాన్నంతా కూడా దిగ్విజయంగా చేశాడు. ఏమే మన ఇంటికి వచ్చి ఈ పెళ్లి తంతు అంతా కూడా చేసినటువంటి వ్యక్తి ఎవరో కాదే, సాక్షాత్తు ఆ దేవదేవుడు శ్రీకృష్ణుడే వచ్చాడు. ఇప్పటికన్నా భగవంతుని పట్ల విశ్వాసాన్ని పెంపొందించుకోవే అని చెప్పి తన యొక్క భార్యకు వివరిస్తూ అస్త్రుదారులు కారుస్తూ ఆయన ఏమంటూ ఉన్నాడు అంటే, నీవెంత అదృష్టవంతురాలివే, నేను ఆ భగవంతుని కళ్ళారా చూడలేకపోయాను. మీ మధ్యలో ఆ భగవంతుడు ఉండి ఈ యొక్క ఏర్పాట్లన్నీ చేసి ఈ కార్యక్రమాన్నంతా కూడా ముగించాడంటే మీరెంత అదృష్టవంతులు అని చెప్పి భార్యను గట్టిగా పట్టుకొని అస్త్రుదారులు కారుస్తూ ఉన్నాడు నరసింహమేత. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆ విశ్వాసం అన్నటువంటిది ఉన్నటువంటి భక్తుని యొక్క సేవ కోసం ఆ భగవంతుడు ఎల్లవేళలా సంసిద్ధుడై ఉన్నాడు. భగవత్ సేవ కోసం భక్తుడు తపిస్తూ ఉంటే భక్తుల యొక్క సేవ కోసం భగవంతుడు తపిస్తూ ఉన్నాడంట. సో అందువల్ల మనం ఏంటి అంటే ఆ పూర్ణ శరణాగతి పొంది మన కర్మఫలాలన్నింటినీ భగవంతునికి ఇవ్వడం వల్ల మనమెట్టా జీవిస్తాము, మన యొక్క యోగక్షేమాలు ఏమిటి అన్నటువంటి సంశయం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదనమాట. సో ఆ భగవంతుని పట్ల విశ్వాసం అన్నటువంటిది మనకు కలగాలన్నా, మనలో ఉన్నటువంటి అవిశ్వాసం అన్నటువంటి తెర తొలగాలన్నా, కలియుగంలో ఆ భగవంతుని యొక్క నామం మన హృదయంలో ఉన్నటువంటి అన్ని అనర్థాలను తొలగిస్తుంది. ఆ అవిశ్వాసం అన్నటువంటి తెరను తొలగించి ఆ భగవంతుని పట్ల పూర్ణమైనటువంటి విశ్వాసం మనకు కలిగేటట్టుగా ఆ భగవంతుని యొక్క నామం మనకు ఆ శక్తిని ఇస్తుంది, ఆ విశ్వాసాన్ని ఇస్తుంది. అందువల్ల ఈ యుగధర్మమైనటువంటి ఆ భగవంతుని యొక్క నామాన్ని జపించి తరించడానికి ప్రయత్నించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జపించండి, ఆనందించండి, ధరించండి. హరే కృష్ణ. सहस्रशीर्षरञ्जितं सहस्रनेत्रविलसितं सहस्रहस्तराजितं सहस्रपादपूजितं सहस्रविधविभासितं सहस्रवर्णसंश्रितं सहस्ररूपदीपितं सहस्रनाम